తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ కథకు భారీగా విఎఫ్ఎక్స్ సన్నివేశాలు డిమాండ్ ఉండటంతో అందుకు సంబంధించిన పనులు ముందే మొదలు పెట్టేశారు. అందుకోసం అల్లు అర్జున్ అట్లీ అమెరికా వెళ్లారు. అక్కడి లాస్ ఏంజల్స్లోని వివిధ విఎఫ్ఎక్స్ స్టూడియోలకు వెళ్లి కథ, దాని పరిధి, విఎఫ్ఎక్స్ ఏ మేర అవసరం తదితర విషయాలను అక్కడి నిపుణులతో చర్చించుకున్నారు. ఏడాది చివరి నాటికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చిత్ర బృందం తెలిపింది. ఈలోగా అల్లు అర్జున్ మేకోవర్, ఇతర నటీనటులు, సాంకేతికత నిపుణులు ఎంపికను పూర్తి చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. గత కొద్ది రోజులుగా దేవరా బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించగా ఇటీవలే ప్రియాంక చోప్రాను తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కథానాయక పాత్ర కోసం సమంత పేరు పరిశీలిస్తున్నారట. గతంలో బన్నీతో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది సమంత. ఆ తర్వాత పుష్ప పార్ట్ 1లో ఊ అంటావా అంటూ స్పెషల్ సాంగ్లో బన్నీతో స్టెప్పులేసింది. ఇప్పుడు అట్లీ సినిమా కోసం సమంతను అనుకుంటున్నారట. అయితే ఇటీవలే కాలంలో సినిమాలు కాస్త తగ్గించేసింది శామ్. కానీ ఇప్పుడు బన్నీతో ఛాన్స్ అంటే ఆమె ఫ్యాన్స్కు ఇది గుడ్ న్యూసే. అయితే సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని టాక్ ఉంది.